అంగన్వాడీలు సమ్మె మొదలుపెట్టి నేటితో నెల కావస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని, ఇకనైనా తమ సమస్యలు పరిష్కారం చేయాలని నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. బెస్తవారిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె నిరాహార దీక్షల కార్యక్రమాన్ని ఖమ్మం పట్టణంలోని కందులాపురం సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరాహార దీక్షలు చేస్తూ జగనన్న మాట ఇచ్చావు, మాట తప్పినావు, నీకు మనసు లేదా కరుణించవా అంటూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు న్యాయపరమైన వారి జీతాలు, గ్రాడ్యుటీపై గత నెల 12వ తేదీ నుంచి ప్రారంభమై ఇన్ని రోజులైనా ప్రభుత్వం అంగన్వాడీల గోడు వినిపించుకోవడం లేదని, ప్రభుత్వం నిద్రావస్థలో ఉన్నట్లుగా ఉందని ఏఐటీయూసీ అధ్యక్షులు షేక్ మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు షేక్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ అంగన్వాడీలకు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే నెల రోజులు సమ్మె కార్యక్రమం పూర్తయిందని, ప్రభుత్వం దిగి రాకపోతే అంగన్వాడీ కార్యకర్తల సత్తా ఏంటో ప్రభుత్వానికి రుచి చూపిస్తామని ఆయన అన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడతాం, తాము ప్రాణాలు పోయినా సరే హక్కులు సాధించుకుంటామని నినాదాలు చేశారు. टाइम ताजा वाली भेजते सर అమ్మా ఈరోజు మన ఖమ్మం బేస్తార్పేట అర్ధవీడు 3 మండలాల నుంచి 30వ రోజు కూడా నిరవధిక సమ్మె చేస్తున్నాం.